హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి దివాళీ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను చూడండి. మా అమ్మమ్మ అయితే నాకు ప్రతిసారి ఏ ఫెస్టివల్ వచ్చినా సరే దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్తూ ఉండేదండి. దీపావళి గురించి కూడా ఒక విషయం చెప్పింది. దీపావళి అంటే కేవలం క్రాకర్స్ కాల్చి దీపాలు పెట్టడమే కాదు, మన మనసులో ఉన్న చీకటిని తొలగించి వెలుగుని నింపడమే దీపావళి అని చెప్పింది మా అమ్మమ్మ. మీరేమంటారు? నేనైతే పెద్దవాళ్ళు ఏది చెప్పినా వింటాను, పాటిస్తాను కూడా. ఇంతకీ దీపావళి రోజు నేను వేసిన ముగ్గు ఇదేనండి. సాయంత్రం పూట వేశాను, మార్నింగ్ అయితే చిన్న ముగ్గు అయితే వేసేసాను. సాయంత్రం పూజకైతే దేవుడి దగ్గర అన్నీ సిద్ధం చేస్తున్నాను. ప్రతి దివాళీకి నేను గులాబ్ జామున్ చేస్తానండి. ఈసారి కూడా గులాబ్ జామున్ అయితే చేశాను అండ్ బయట నుంచి కొన్ని స్వీట్స్ కూడా తెప్పించాను. మీ అందరికీ తెలిసిందే, మేము విజయవాడ వెళ్ళామని. విజయవాడ నుంచి హైదరాబాద్కి దివాళీ రోజే వచ్చాము మార్నింగ్ 11కి. ఇంకా రెస్ట్ తీసుకోకుండా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా లంచ్ కూడా తిని ఫెస్టివల్కి ఏం కావాలో అనేది చూసుకొని మందిరం దగ్గర అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాము. మా అక్క వాళ్ళ అమ్మాయి బయటకు వెళ్ళి ప్రమిదలు, అభిషేకానికి కావాల్సిన ప్రతిదీ తీసుకొని వచ్చిందనమాట. ఇంకా తీసుకొని వచ్చాక ఇంకా దేవుడి దగ్గర అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాము. సో దివాళీ ఫెస్టివల్ అంటే దీపాలు కంపల్సరీ కదా. మేమైతే ఇంట్లో మందిరం, తులసి కోట, గుమ్మం దగ్గర అయితే కొత్త దీపాలు పెడతాము. ఇంకా మిగతా ప్లేసెస్లో మాత్రం కొత్తవి పాతవి మిక్స్ చేసి దీపాలు అయితే పెడతాము. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామండి. ఇంట్లో అందరం ఇలా మందిరం దగ్గర కూర్చొని పూజ అయితే చేస్తున్నాము. ఇంట్లో పూజ అయితే చాలా చక్కగా జరిగిందండి. అందరూ అభిషేకం కూడా చేశారు. పిల్లలైతే ఎప్పుడు స్వీట్ తిందామా, ఎప్పుడు క్రాకర్స్ అనేవి కాలుద్దామా అని చూస్తూ ఉన్నారు. అందరం అభిషేకం అయితే చేసేసాము. తరువాత తెచ్చిన కొత్త దీపాలు వెలిగించి దేవుళ్ళకి చూపించి
తులసి కోట దగ్గర, గుమ్మం దగ్గర అయితే పెడతాను. మిగతా ప్లేసెస్‌లో పాత దీపాలు, కొత్త దీపాలు మిక్స్ చేసి పెడతాను కానీ మా సైడ్ గాలి ఎక్కువగా ఉంటుంది. అయినా కొద్దిసేపైనా వెలుగుతాయి కదా అని అనుకొని పెట్టేస్తాను. మా ఇంటికి మా అక్క వాళ్ళ అమ్మాయి వచ్చింది కదా, ఆమెతోటి నాకు మొదటి దీపావళి అండి ఇది. ఎప్పుడు మేము నలుగురమే చేసుకోవడం, కానీ ఈసారి మా అక్క వాళ్ళ అమ్మాయి రావడం చాలా స్పెషల్గా అనిపించింది నాకు. తులసి కోట దగ్గర దీపం పెట్టి పూజ అయితే చేసేసాను. మా భాగ్య అయితే ఇంటి ముందు దీపాలైతే పెడుతుంది. కొన్ని పిక్స్ కూడా దిగాము. అండ్ దివాళీ రోజు అయితే మేము ఇలా రెడీ అయ్యామండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంటి గుమ్మానికి ఇలా లైటింగ్స్ అయితే పెట్టుకున్నాము. ఎలా ఉందో ఇది కూడా చెప్పండి. పిల్లలకైతే ఇంకా గులాబ్ జామున్ పెట్టేశాను. అవి తినేసి ఇంకా క్రాకర్స్ అయితే చూస్తున్నారు. వాళ్ళ అన్నయ్య తెచ్చాడు క్రాకర్స్. ఇవన్నీ చాలా బాగా నచ్చాయి అంట. సో ఇంటి ముందు అయితే ఇలా కొన్ని క్రాకర్స్ అయితే కాల్చుకొని ఇంకా కిందకైతే వెళ్ళిపోయాము అందరం. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇంటి ముందు ముగ్గు అనేది చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ముగ్గు మధ్యలో ఒక దీపం పెట్టాను కదా, పిల్లలు చూసుకోకుండా తన్నడం వల్ల దీపం మాత్రం కొండెక్కలేదు, కానీ అందులో ఉన్న నూనె ఒలికిపోవడం వల్ల మళ్ళీ క్లీన్ చేసి చిన్న ముగ్గు అయితే వేశాను. మా భాగ్య అయితే క్రాకర్స్ అనేవి కాల్చలేదు. ఎందుకంటే నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది కాబట్టి చదువుకుంటూ ఉంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా ఇంటి పక్కన ఒక పాప ఉంటుంది. ఆ పాప కూడా మాతోటి క్రాకర్స్ అనేవి కాల్చింది. చాలా చక్కగా అనిపించింది. అండ్ ఇదేనండి దివాళీ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై బై, సీ యూ, టేక్ కేర్.